అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సత్యనారాయణ స్వామి వ్రతకథా ప్రథమోధ్యాయ ప్రారంభ. ఓం ఏకదా నైమిషారణ్యే శౌనకాదయ పప్రచ్ఛ్రాణతం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున నైమిషారణ్యము అనే అడవిలో అనేకులు మహామునులు అనతుడకు సూతును చూసి ఇట్లడిగిరి. వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామః కథయస్వ మహామునే. ఏ వ్రతము చేసిన గాని ఏ తపస్సు చేసిన గాని కోరిన ఫలములన్నీ లభించును, దానిని వినగోరుచున్నాము కాన చెప్పుము అని అడుగగా నారదేనైవ సంపృష్టో భగవాన్ కమలాపతి సురర్షయేథావాహ దక్షిణత్వం సమాహితాః. ఇది విని నారదుల వారు సూతుల వారు ఇట్లా చెప్తున్నారట. ముందుగా నారదుల వారికి శ్రీహరి చెప్పిన దానిని చెప్పదను, శ్రద్ధగా నాలకింపుడు అని ఇట్లా చెప్తున్నారట సూతుల వారు. ఏకదా నారదాయోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగతః. ఒకానొకప్పుడు నారద మహాయోగి సకల లోక అనుగ్రహకాంక్షతో సకల లోకములు పరిభ్రమించుచు మార్గవశమున భూలోకమునకు వచ్చారట. ఇక్కడ జనులందరూ పడుచున్న కష్టములన్నీ చూచియు వీరికి ఈ మహా దుఃఖము ఏ ఉపాయము వలన పోవును అని చింతించుచు విష్ణులోకానికి వెడలారట. అక్కడ శ్రీ మహావిష్ణువు చతుర్భుజుండును శుక్లవర్ణుండును శంఖము చక్రము గద పద్మ వనమాల విభూషితుండగు శ్రీమన్నారాయణమూర్తిని గాంచి నారద మహర్షి స్తోత్రము చేస్తున్నారట. మనస్సునకు ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని అతీతమగు రూపము కలిగినటువంటి అమిత శక్తి కలిగినటువంటి ఆది మధ్యాంతహీనుడైనటువంటి నిర్గుణుడైనటువంటి గుణాత్ముడైనటువంటి ప్రపంచమంతకు ఆది అయినటువంటి భక్తుల ఆర్తి తొలగించుటటువంటి శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారము అని నారదుల వారు నమస్కారము చేశారట. శ్రీ మహావిష్ణువు నారదుడు చేసిన ఈ స్తోత్రమును విని నారదుడు చూచి ఇట్లడుగుతున్నారట. ఓ నారద మహర్షి, నీవు ఇక్కడికి ఏల వచ్చినవి? నీ మనస్సున ఏమి కోరికయున్నది? ఇది అంతా కూడా నాకు సవివరముగా తెలుపుము, నీ ఇచ్చ నెరవేర్చదను అని శ్రీ మహావిష్ణువు అన్నారట. అందుకు నారదుల వారు ఇట్లా అడుగుతున్నారట. ఓ త్రిజగత్ ప్రభు, మనుష్యలోకమున నెల్లరును నానా యోనులంబట్టుచు నానా క్లేశములు అనుభవించుచు ఇట్లు పూర్వ పాపకర్మ వలన మాత్రమే వారన్నయో బాధలు అనుభవిస్తున్నారు. వారు అనుభవిస్తున్న బాధలన్నయో తొలగిపోవుటకు తగిన ఉపాయము ఏమైనను నా ఎడల నీకు అనుగ్రహము కలగదేని చెప్పుము అని అడుగగా అందుకు భగవంతుడు చెప్తున్నారట. వత్స, నీవు మంచి సంగతి అడిగితివి. సకల లోకముల ఎడల నీకు గల అనుగ్రహము చాలా స్తుత్యమైనది. స్వర్గమర్త్యేషు దుర్లభం, స్వర్గలోకంలో కానీ మర్త్యలోకములలో కానీ దుర్లభముకు ఒక వ్రతము కలదు. నీ ఎడల నాకు గల స్నేహము వలన దానిని ఇప్పుడు బహిరంగము చేయుచున్నాను. ఆ వ్రతము సత్యవ్రతము. ఈ వ్రతమును విధి విధాన సహితముగా చేసిన వారు ఇహమున అనగా భూలోకంలో సకల సుఖములు కూడా అనుభవించి అంత్యంలో మోక్షము పొంది సుఖిస్తారు అని శ్రీ మహావిష్ణువు చెప్పారట. అందుకు నారదుల వారు మరణ అడుగుచున్నారట. ఓ దామోదర, ఆ వ్రతమునకు ఫలమేమిటి? దానికి విధానము ఏమిటి? అది ఎట్లు చెయ్యవలయును? అది ఇప్పటి వరకు ఎవరు చేసి ఉన్నారు? అది కూడా నాకు సవివరముగా తెలపండి అని నారదుల వారు అడుగుచున్నారట. అందుకు భగవంతుడు చెప్తున్నారట. ఓం శ్రీ ఓ సత్యనారాయణ వ్రతము దుఃఖమును శమింపచేయును, ధనధాన్యములు వృద్ధి పొందించును, సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించును, సర్వకాల సర్వ అవస్థల యందు విజయము కలిగించును. ఈ వ్రతము వైశాఖ మాసము గాని మాఘమాసము గాని కార్తీక మాసము గాని ఏ శుభదినమైనను చేయవచ్చును. యుద్ధమునకు పోవునప్పుడు గాని క్లేశము కలుగునప్పుడు గాని ఈ వ్రతము చేయుట చాలా మంచిది. ఈ వ్రతము నెలకు ఒక మారెనను చేయవచ్చును, సంవత్సరమునకు ఒక మారెనను చేయవచ్చును. ఎవరి స్థితిని అనుసరించి వారు ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఈ వ్రతమును ఏకాదశి తిథి నాడు గాని పౌర్ణమి తిథి నాడు గాని రవి సంక్రమణ నాడు గాని చేయదగినది. ఈ వ్రతమును చేయువారు సూర్యోదయాది పూర్వమే నిద్దురలేచి కాలకృత్యములు నిత్యకృత్యములు కూడా పూర్తి చేసుకుని నియతుడై దేవదేవ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహము కోరుతూ నేను ఈరోజు వ్రతం చేస్తున్నాను అని స్వామికి సంకల్పం చేయవలెను. ఇట్లు సంకల్పం చేసి మధ్యాహ్న సమయమున కూడా తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకొని సాయంకాలంలో మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతము చేయట చాలా మంచిది. ఈ వ్రతమును చేయువారు పూజాగృహమును గోమయముతో నలికి
5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రము ఒకటి పరిచి దాని మీద బియ్యము పోసి వాని మధ్య కలశము ఉంచవలెను. ఆ కలశము మీద ఒక కొత్త వస్త్రము ఒకటి ఉంచవలెను. ఆ వస్త్రము మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలెను. ఆ ప్రతిమను పంచామృతములతో అభిషేకించి మంటపమున ఉంచవలెను. ముందుగా విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, సూర్యుడు మున్నగు నవగ్రహములను ఇంద్రాది అష్టదిక్పాలకుల యందు అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా పూజింపవలెను. తర్వాత కలశము మీద వరుణదేవుని రమా సహితంగా సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. 4 వరుణముల వారును పురుషులే కాక స్త్రీలు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును చేయవచ్చును. తుదకు ఏ దినమందైనను సాయంకాలంలో మనుష్యులు భక్తి శ్రద్ధ ఉంటే చాలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును చేయవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, శర్కర లేకున్నా బెల్లము, ఇవి సమపాదుగా అనగా షేరుంబావుగా ఏర్పాటు చేసి స్వామికి నైవేద్యము జరిగించవలెను. నైవేద్యం జరిగించిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథను ఆలకించి బంధువులతోడను బ్రాహ్మణులతోడను ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదమును స్వీకరించాలట. స్వామివారికి ప్రీతిగా నృత్యము గీతము జరిగింపవలెను. ఇది కలియుగమున విశేషంగా భూలోకంలో వాంఛాసిద్ధి కలిగించుటకు సులభమైన మార్గమని మొదటి కథ రూపంలో సూతుల వారు శౌనకాది మహామునులకు నైమిషారణ్యము అనే అడవిలో శ్రీ మహావిష్ణువు నారదులకు చెప్పిన విషయాన్ని మొదటి కథ రూపంలో పూర్తి చేశారట. శ్రీమద్ రమారమణ గోవింద హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.